చాలా పెద్ద బెలూన్ అసలు. ఇదిగోండి వచ్చేసాం. జైంట్ బాల్ పార్క్ అని చెప్పేసి ఒక పార్క్ వచ్చామన్నమాట. ఇక్కడ బీచ్ అక్కడ ఉంది, బీచ్ దగ్గర ఉన్నాయి హౌస్లు అన్ని. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు యుఎస్ఎల్ వైజాగ్ మామ. మనమైతే ఈరోజు లగునా బీచ్ అని చెప్పేసి కాలిఫోర్నియాలోని అలానే ఎల్ఏలో ఈ బీచ్ అయితే ఉంటుందన్నమాట. ఇది ఒక మనకి ఇప్పుడు విశాఖపట్నంలో బీచెస్ ఎలా ఉంటాయి అలాగే ఇక్కడ రకరకాల బీచ్లకి రకరకాల పేర్లు అయితే పెట్టారనమాట. త్రూ అవుట్ ఈ సీనిక్ వ్యూస్ అనేది రిచ్ పీపుల్ ఇల్లులన్నీ కూడా చాలా బాగున్నాయి చూస్తూ వెళ్ళడానికి. బీచ్ దగ్గరికి వచ్చినప్పుడు అయితే ఒక బ్రీజ్ తగిలిందనమాట. మాకు సడన్ గా మాకు ఆర్కే బీచ్ అయితే గుర్తొచ్చింది. ఆ డౌన్ నుంచి నోవటల్ నుంచి దిగ్గానే ఏబల్ అనిపిస్తుంది అనమాట. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది లగునా బీచ్? ఎక్కడి నుంచో మొత్తానికి ఈ స్ట్రిప్ మొత్తం కవర్ చేస్తుంది. ఎక్కి ఎక్కడైనా ఎక్కడ కావాలంటే అక్కడ దిగిపోవచ్చు. లేకపోతే బస్ ఎక్కి డైరెక్ట్ గా మనం రౌండ్ ట్రిప్ వేసుకొని అంటే కాకపోతే ఇక్కడ హోమ్లెస్ వాళ్ళు ఉండడం చాలా తక్కువ. ఇది చాలా పాష్ లొకేషన్ కదా, సో జనరల్ గా వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోతారు. ఉప్పు ఉప్పు స్మెల్ వస్తుంది. చెక్కిళ్ళు మొత్తం అంతా పాత ఇల్లు ఇవన్నీ. పైగా వెన్స్డే అసలు ఎంత పైన ఉన్నాము, లిటరల్ ఎంత కింద ఉన్నాయి చూడండి. బీచ్ అక్కడ ఉంది, బీచ్ దగ్గర ఉన్నాయి హౌస్లు అన్ని కూడా. చూడండి చక్కగా అసలు మంచి వ్యూ పాయింట్లో ఉన్నాయి. అన్ని మిలియన్స్ ఆఫ్ వర్త్ ఉంటాయి హౌస్లు అన్నీ కూడా. నాకు తెలిసి దారుణమైన ప్రైజ్లు ఉంటాయి హౌసెస్. క్రేజీ ఉంది అసలు. వేరే దగ్గరికి వెళ్ళాం కానీ అక్కడ మాకు పార్కింగ్ దొరకలేదు, అందుకే ఇక్కడికి వచ్చేసాం. ఇంకా ఇక్కడేమో ఎంత కిందకు ఉంది, ఎంత కింద కూడా వెళ్తాడు. ఇప్పుడు చూద్దాం ఇంకేమైనా ఉంటుందేమో. బ్యాంకాక్ ఈవిడికి ఇష్టమని బ్యాంకాక్ రెస్టారెంట్కి వచ్చాము ఇప్పుడే. ఇష్టం కదా నీకు? ఇదిగోండి బ్యాంకాక్ వచ్చాము ఇప్పుడు మేము. థాయ్ రెస్టారెంట్ చిన్నగా ఉంది లోపల, కుజిన్ సింపుల్గా ఉంది. ఏంటది ఏంటది? ఐస్ టీ, ఐస్ థాయ్ టీ. ఇవి వచ్చేసరికి చికెన్ వాంటాన్స్ అనమాట. లోపల చికెన్ ఉంటుంది ఇలాగా చూడండి. నాచోస్ ఉంటాయి కదా, అలాగా వాటిని ఫ్రైడ్ చేస్తే మెత్తగా ఉండేటట్టు. దాంతో ఒక స్వీట్ అండ్ సోర్ క్రీమ్ లాంటిది, ఐ మీన్ ఒక దీనిలాగా ఇచ్చాడు అనమాట. అండ్ సమ్ వెజ్జీస్. చూద్దాం. అవసరం లేకపోతే తీసుకో, పక్కన వేసాను. ఉంటే మనం చూస్ చేసుకోవాలి. ఐస్ ముక్క మీద జూమ్ చేసి చెప్తా. ఈ ఐస్ నార్మల్ ఐస్ కాదు, లోపల దానికి ఐస్ కరుగుతున్నప్పుడు షుగర్ ఇది వస్తుంది అనమాట. ఇది బాగా కనిపిస్తుంది, షుగర్ సాలిడ్స్ అనమాట లోపల. సో అదేంటంటే ఐస్ కరిగిపోతే మనకి బ్లాండ్ టేస్ట్ వస్తుంది కదా, కరిగిపోయిన డైల్యూటెడ్ టేస్ట్ వస్తుంది. అది రాకుండా ఐస్ క్యూబ్ లోపల ఇది షుగర్ వేసి ఉంచుతాడు. మనం ఎంతసేపు తాగినా మనకి అదే కాన్స్టెంట్ స్వీట్ వస్తుంది. సో అలా పల్చగా ఉంటాయి అన్నమాట, ఆనియన్స్ లాగా నూడిల్స్ అవి. సో ఇవి ప్యాడ్ నూడిల్స్. సో ఒకటి చెప్పామన్నమాట, స్టిక్కీ రైస్ ఇచ్చాడు అలాగా కవర్లోనే. దాని తర్వాత క్రాబ్ ఫ్రైడ్ రైస్. ఇది ఎలా ఉంది వంశీ? క్రాబ్ ఫ్రైడ్ రైస్ తినలేదు ఇంకా. సో ఇది వచ్చేసరికి గ్రీన్ కర్రీ అనమాట. చికెన్ ఉంటుంది ఇందులో. ఇది రైస్లో కలుపుకొని తింటాం ఇప్పుడు. గ్రీన్ అది.
వచ్చేసరికి క్రాబ్ ఫ్రైడ్ రైస్. ఇది ప్రాపర్గా ఉంది, కోకోనట్ క్రీమీ స్ట్రక్చర్ తెలుస్తుంది టేస్ట్. దాని తర్వాత ఇది ఆరెంజ్ చికెన్ అనమాట, ఇది స్వీట్ అండ్ సోర్గా ఉంటుంది, ఇది టేస్ట్ చేయాలి. ఇంకా క్రాబ్ ఫ్రైడ్ రైస్ ఓకే. క్రాబ్ మీట్ ఎక్కడ ఉందో తెలియట్లేదు, కాదు హనీ. మొఖం చూడు ఆవుదం తాగినట్టు ఎడుతుంది ఇప్పుడు. తింటున్న దాంట్లో చికెన్ జాగ్రత్తగా బయట మొక్క గ్లాస్ మార్చండి, సాంబార్ అనుకోండి నీటిలో ముంచి తినేస్తుంది. పాతే కానీ ఫ్రెష్గా వండిచ్చాడు. ఆరెంజెస్ వేసాడు వీడు, బాగుంది. ఆరెంజ్ చికెన్ చికెన్ని బెల్లం పాకంలో ఊరబెట్టి ఇచ్చినట్టు ఉందన్నమాట. అక్కడ చిన్న స్పైస్ తగులుతుంది, బెల్లం గారు తిన్నట్టు ఉంది చికెన్ని. చాలానే ఉంది, ఎందుకంటే మన ఇండియన్ డిషెస్ తిన్నంతలాగా తినలేకపోతున్నాం, కానీ టేస్ట్లు బాగున్నాయి. ఎక్కట్లేదు ఇందులో కోకోనట్ క్రీమ్ ఎక్కువ వేసాడు. ఇదంతా ఎక్కడికి వెళ్ళినా ఇండియా ఇంకా తప్పని అనట్లేదు, కానీ అన్నీ ట్రై చేయాలి కదా. సో ఇది బాగుంది, డిఫరెంట్ టేస్ట్, కానీ మరి ఎక్కువ తినలేము, అది ప్రాబ్లం. సో ఇప్పుడైతే మేము జైంట్ బాల్ పార్క్ అని చెప్పేసి ఒక పార్క్ వచ్చామన్నమాట. ఇక్కడ చూసారా బెలూన్ కనిపిస్తుంది కదా, ఆ బెలూన్ రైడ్ తీసుకోవడానికి వచ్చామన్నమాట. థింగ్ ఏంటంటే ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. దీనికి ఏమి మనకి ఇప్పుడు కాస్ట్ ఏమి ఉండదు, ఫ్రీగానే రైడ్ తీసుకోవచ్చు. ఇది దాదాపు ఒక 400 అడుగులు పైకి అయితే తీసుకెళ్తాడు. ఆ బెలూన్ కూడా ఒక 210 అడుగులు ఎంత హైట్ ఉంటుంది. అది చూద్దాం, అక్కడ దగ్గరికి వెళ్ళి చూద్దాం. అసలు వెళ్ళి ఒక 10 minutes 15 minutes ఉంటుందంట పైన. అలాగా ఈ ఆఫీస్లోకి వెళ్ళి చెక్ ఇన్ చేయాలి మేము. వాటి టైమింగ్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. 30 minutes ముందైతే రావాలంట. ట్యూస్డే టు ఫ్రైడే అలా ఉన్నది. అసలు డెస్క్లో చెక్ ఇన్ చేసాము. ముందే ఆన్లైన్లో ఫిల్అవుట్ చేయాలన్నమాట. వేవర్ ఫామ్ అని ఉంటుంది, అది ఫిల్అవుట్ అయితే చేసేసాము. చెక్ ఇన్ ఇంకెళ్ళి క్యూ లైన్లో ఉండాలన్నమాట. మన రైడ్ వచ్చినప్పుడు మనల్ని తీసుకెళ్తారు. ఇంకా సో ఇప్పుడైతే బాగా ఫుల్ బిజీ ఉందన్నమాట, చాలా మంది చెక్ ఇన్ చేశారు. సో వెయిట్ టైం వచ్చేసరికి 2 hours అయితే, దాదాపు 2 hours 30 minutes ఉంది. సో మేమైతే వేరే ప్లేస్ చూసుకొని కవర్ చేసుకొని మళ్ళీ ఇక్కడికి వద్దామని అనుకుంటున్నామంట. వితిన్ 2 hours వాళ్ళు మెసేజ్ పంపిస్తారంట. అంతా ఫ్రీ ఆఫ్ కాస్టే, ప్రాబ్లం లేదు. అందుకే చాలా ఎక్కువ వెయిట్ టైం కూడా ఉంది. సో ఇక నుంచి వేరే షాపింగ్ మాల్ లాంటి దానికి వెళ్ళి అక్కడ చూద్దాము. అయితే మేము ఒక మాల్కి వచ్చామన్నమాట. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ చూసారా పైన రెడ్ కలర్స్ ఉన్నాయి. గ్రీన్ కలర్ ఉన్న దగ్గర ఏమంచి మనకి పార్కింగ్ అవైలబిలిటీ ఉన్నట్టు అనమాట. రెడ్ కలర్ ఉంటే అక్కడ ఆల్రెడీ పార్కింగ్ ఉంది అన్నట్టు. సెన్సార్ బేస్ మీద వర్క్ అవుతుంది ఇదంతా కూడా. సో ఇక్కడ ఖాళీ ఉన్నాయి, కానీ కొన్ని డిఫరెంట్ ఏవో ఉన్నాయి. ఐ మీన్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి వేరే రిజర్వ్డ్ పార్కింగ్ అలా ఉంది. సో ఇలాగా ఎక్కడ పడితే అక్కడ రాసి ఉంటుంది అనమాట, ఈ ఏరియాలో ఇక్కడంతా ఫుల్ అయిపోయి ఉంది అలాగని చెప్పేసి. ఖాళీ ఉన్న దగ్గర వచ్చేసరికి 1-2 ఖాళీ ఉన్నాయి అని చూపిస్తుంది అనమాట. ఈవెన్ చూడండి ఈ ఫ్లోర్ లో కూడా ఫుల్ అని ఉంది ఇక్కడ. సో ఖాళీ ఉంటే ఖాళీ అని చూపిస్తుంది. అక్కడ గ్రీన్ కలర్ లైట్ వెలుగుతుంది చూడండి, ఇక్కడ గ్రీన్ కలర్ ఉంది కదా. సో ఇక్కడ ఏంటో మనకి పార్కింగ్ అవైలబుల్ ఉందన్నమాట ఇక్కడ. సో ఇలాగా మనకి పార్కింగ్ ఉందని తెలుస్తుంది, అక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు. పెద్ద పెద్ద మాల్లో ఇక్కడ ఒక చిన్న వీల్ అవుతుందన్నమాట, రైడ్స్ తీసుకోవచ్చు. అట్రాక్షన్ మాల్లో ఒకటి ఇలా చక్కగా బాగుంది అట్రాక్షన్ ఇలా పెట్టడం. జైంట్ వీల్ రైడ్కి అయితే $8 అయితే ఛార్జ్ చేస్తున్నారు అనమాట. అదో స్లోగా ఉంది, బాగుంది చూడడానికి. ఈవెన్ ఇక్కడ ఈ స్కానర్ ఉంది, క్యూఆర్ కోడ్ కూడా ఉంది. టికెట్స్ ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు ఇక్కడ, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకొని. సో ఇక్కడ మనం టచ్ చేయొచ్చు అనమాట. ఇది
బేసిక్ ఇది టచ్ ఆపరేటింగ్ అంతా కూడా. సో ఇవే ఉన్నాయి టేజ్లో. సో ఇలాగా ఇదంతా టచ్ ఇచ్చాడు మనకి మంచిగా చూసుకోవచ్చు అనమాట మొత్తం ఎక్కడ ఏంటి మ్యాప్. చూడు వంశీ అది మూవ్ చేయి మ్యాప్. యా సో అలా మనం ఏదైనా ఇక్కడ కావాలి అంటే నాకు తెలిసి ఇది ప్రెస్ చేయొచ్చా? యా సో అది చూపిస్తుంది అనమాట ఇక్కడ. నేను అక్కడ ప్రెస్ చేశాను కదా దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కింద చూపిస్తుంది. కొంచెం అట్రాక్షన్గా ఈవినింగ్ అలా సాయంత్రం వచ్చి మాల్ దగ్గరికి ఇలా ఆడుకోవడానికి చక్కగా బాగుందన్నమాట. ఇది శాండ్ ఆర్ట్ అనమాట. సో నా క్యాజువల్గా చేశాడు నీట్గా. ఆర్చీ శాండ్ బాగా చేశారు. లిప్ ల్యాబ్ అనమాట. మనం కస్టమైజ్ చేసుకొని మనకి ఎటువంటి కలర్స్ కావాలో అలాంటి కలర్ లిప్స్టిక్ని తయారు చేయించుకోవచ్చు. సో అలాంటిది ఒక షాప్. స్నాక్ ట్రై చేయడానికి ప్రెజిల్ షాప్కి వచ్చామన్నమాట. సో చూద్దాం ఎలా ఉంటుందో. ఫస్ట్ టైం టేస్ట్ చూస్తున్నాం ప్రెజిల్స్. సో ఇది ప్రెజిల్. ఈ ఒక్క మొక్క $6 అంటే $500 దగ్గర దగ్గర. స్వీటా హాటా? ఓకే $6 వర్తా కాదా? మన శాండ్విచ్ బ్రెడ్ ఉంటుంది కదా, $6 వర్తా కాదా? $6 కాదు, పర్లేదు. నేను అనుకున్నంత బ్యాడ్గా లేదు, చాలా బ్యాడ్గా ఊహించండి. ఓ పిజ్జా డౌలా ఉంది. సో సెకండ్ టైం టెస్ట్ వచ్చిన తర్వాత మనకి ఇలాగా మేమైతే వచ్చేసాము ఇప్పుడు లొకేషన్కి. బోర్డింగ్ పాస్ ఇచ్చారనమాట ఫ్లైట్ తీసుకోవడానికి. సో బోర్డింగ్ పాస్ తీసుకొని అక్కడ చూపించి వెళ్ళిపోవాలి. సో చెప్పు, నీకేమైనా అందరికీ ఏదైనా అవుద్ది కదా. ఇప్పుడు భయపడిపోతుంది ఫుల్గా. ఇప్పుడైతే దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ బోర్డింగ్ అయితే ఉంది, చెక్ ఇన్. ఇప్పుడు మేము చెక్ ఇన్ అవుతున్నాం, లోపలికి వచ్చేసాం. ఓ బెలూన్ బై దగ్గర నుంచి భలే ఉంది అసలు, చాలా పెద్ద బెలూన్. ఇది హాట్ బెలూన్ కాదు, హీలియం ఫిల్డ్ బెలూన్ అనమాట. ఇది ఒక స్టీల్ రోప్తోనే టైట్ చేసి ఉంటుంది. సో యా వచ్చేసాం ఫైనల్గా బెలూన్ దగ్గరికి. చాలా పెద్ద బెలూన్ అసలు, ఇదిగోండి వచ్చేసాం. క్రేజీగా ఉంది. ఎక్కేస్తున్నాం ఆన్ బోర్డ్. వీఆర్ ఆన్ బోర్డ్. వచ్చేసాము. చూడండి మధ్యలో లాగా చూస్తే పైన అదిగోండి హీలియం బెలూన్ అన్నమాట. మొత్తం ఇప్పుడు దగ్గర దగ్గర 400 అడుగులు పైకి వెళ్తుంది. పైనుంచి లొకేషన్స్ చూపిస్తాను చూడండి, బాగుంటుంది. యా ఇది చూసారు, అది పైకి తీసుకెళ్తుంది. ఆ చైన్ చూడండి అలాగా పైకి అవుతుంది. యా నెమ్మదిగా అదిగోండి లిఫ్ట్ అయ్యింది ఇప్పుడు. చాలా స్లోగా స్టీల్ రోప్ ఉంది, ఆ రోప్ పైకి లాగుతుంది అనమాట. దీనికంటే ఇదే బాగుంది. ఒకసారి పక్కలే వీడి సేఫ్టీ నెట్స్ అన్ని పెట్టాడు, సో ప్రాబ్లం లేదు. ఇది కొంచెం షేక్ అవుతున్నప్పుడు చిన్నది జిగ్ జిగ్ అంటుంది, జలక్కిస్తుంది.
అదర్ దెన్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. అసలు చూడండి దాదాపు 40 మైళ్ళు దూరం వరకు కనిపిస్తుంది అనమాట సిటీ అంతా. క్లియర్ స్కై ఉంటాయి. మేము కొంచెం నైట్ టైం ఎక్కాం కాబట్టి. పార్కింగ్ లాట్ మొత్తం అన్ని చూడండి. మొత్తం అక్కడ చాలా గ్రౌండ్స్ ఉన్నాయి చూడండి. మొత్తం అంతా బెలూన్. కాలు చివరి వస్తుంది చూడండి కింద. ఒక గ్లోబ్ పైకి వచ్చాము. ఇంకా 400 అడుగులు పైకి వచ్చాము. ఇంకా ఊగుతుంది ఇది చూడండి. అక్కడ సాకర్ అది ఆడుతున్నారు. దీని పిచ్చిదే అయిపోయింది జుట్టు అది. లేదు లేదు ఫ్రీ రైడ్ ఫ్రీ రైడ్ ఫ్రీ రైడ్ ఫ్రీ రైడ్ బాగుందా? సో ఇప్పుడైతే ఇంకెందుకు వెళ్ళిపోతున్నాం అనమాట. నెమ్మదిగా ఇదిగోండి స్ట్రింగ్ ఉంది కదా, ఇది స్టీల్ వైర్ అనమాట. దాంతో అలాగా దాని ఒక్కదాంతోనే ఆపరేటింగ్ అంతా కూడా. ఆ కింద నా బేస్లోనే అది కనెక్షన్. నిజంగా ఏ ఒక్కటిదైనా సరే అంతే, ఇంకా గాలిలోకే. ఆ బెలూన్కి బొక్కపడినా అంతే. హీలియం బెలూన్ అది. సో క్రేజీ బాగుంది. 1 టైం ఎక్స్పీరియన్స్. ఫ్రీ రైడ్ కాబట్టి చాలా బాగుంది. వర్క్ చూడండి. అది లాగుతుంది అనమాట గేర్ బాక్స్. అది లైటింగ్ కూడా ఇంకా బాగా కనిపించేది. సో అలా దిగిపోయింది. ఇంకా ల్యాండ్ అయిపోయింది ఫ్లైట్ ల్యాండ్ అయింది. గోయింగ్ దట్స్ క్రేజీ. బాగుంది రైడ్. ఏమి ఎలా ఉంది? చాలా బాగుంది. ఇదిగోండి పైన మొత్తం ఒకేసారి వదిలాడు. చాలా పైకి జిమ్మని వదిలాడు ఒకేసారి. చాలా బాగుంది రైడ్. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది అసలు. వెంటనే వెళ్ళిపోయింది. 10 minutes ఉంటుంది దగ్గర ప్రతి రౌండ్కి. బాగుంది. చిన్న ఎర్ర చంద్రుడిలా ఉన్నాడు అనమాట పైన. నైట్ అయిపోయింది నెమ్మదిగా. ఇదిగోండి కరోజిల్ అంట. ఫ్లైట్స్ అంటే పెద్ద ఫ్లైట్స్ కాదు, చిన్న ప్లేన్ లాంటివి. చిన్న ఎగ్జిబిషన్లా పెట్టారు ఇక్కడ. చీకటిగా ఉంది, మీకు కనిపించకపోవచ్చు సరిగ్గా అంత. సో ఇది బెలూన్ రైడ్ అయితే ఇప్పుడు అయిపోయింది. ఫ్రీ బెలూన్ రైడ్ మీరు ట్రై చేయండి, మంచిగా బాగుంటుంది. వెళ్ళి వస్తే 400 feet 400 అడుగులు వెళ్తుంది మంచిగా. సో ఇంతే వీడియోకి. సో ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ టు వైజాగ్ మామ. బై బాయ్.